హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సుధీర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక శుభవార్త చెప్పిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి వీళ్ళు ఏవైతే ఇస్తా అన్న 6 గ్యారంటీలు 420 హామీలు ఉన్నాయో ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ 2.5 సంవత్సరాల నేపథ్యంలో ఈ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చే విషయంలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడో ఒకటో రెండో అట్లా ఇంప్లిమెంట్ చేసేది తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కొత్త డెసిషన్ తీసుకున్నాడట. ఆగస్టు 15వ తారీఖు ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఆ భారీ బహిరంగ సభలో 5 కొత్త పథకాలని తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడట. మరి ఆ 5 కొత్త పథకాలు ఏంటి? రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టి ఆ భారీ బహిరంగ సభలో ఏం మాట్లాడబోతా ఉన్నాడు, ఆ 5 కొత్త పథకాలు ఏమి ఇవ్వబోతా ఉన్నాడు అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఒక్క మాట అయితే వాస్తవం, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన ఈ 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి ఒక్క కొత్త పథకాన్ని తెరపైకి తీసుకొద్దామన్నా కూడా మా తాన డబ్బులు లేవు, తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల పాలు అయిపోయింది, అప్పు అడగడానికి పోతే చెప్పులు ఎత్తుకపోయటం లెక్క చూస్తూ ఉన్నారు, మా చేతిలో ఏం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచాలన్నా కూడా జీతాలు పెంచలేని పరిస్థితి. ఆ రిటైర్మెంటు అయిన వాళ్ళకు కావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయారు. రైతులకు రైతు భరోసా ఇచ్చే విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. ఇట్లా అనేక రకాలుగా ఎన్ని చూసుకున్నా కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలకు పోయి ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం, మాకు నిధులు ఇవ్వండి అని చెప్తే కూడా రేవంత్ రెడ్డి నిధులు లేవు, ఏం లేవు, గవర్నమెంట్ దగ్గర పైసలే లేవు అని చెప్పేసి అక్కడ చేతులు ఎత్తేసారు. ఇట్లా ఒక్కటి కాదు, అన్ని విషయాలలో రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అవ్వకుండానే వచ్చారు. కానీ ఇప్పుడు కొత్త డెసిషన్ తీసుకొని 5 కొత్త పథకాలు ఇవ్వబోతుండట. మరి ఆ 5 కొత్త పథకాలు ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్, ఇక టాపిక్లోకి పోతే ఆగస్టు 15వ తారీఖు రేవంత్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఆ భారీ బహిరంగ సభలో ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి, వీళ్ళు చేసిన అభివృద్ధి పనులు ఏంటి అనేది మొత్తం పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఇక అక్కడ మేము ఇది చేసినాము, అది చేసినాం, ఇక్కడ ఎత్తున్నాం, అక్కడ ఎత్తున్నాం అని చెప్పేసి ఆయన స్టైల్లో ఆయన దంచి కొడుతూనే ఉంటాడు. దీంతో పాటు ఒక 5 కొత్త పథకాలని తెరపైకి తీసుకొస్తా ఉన్నాడట. మరి ఆ 5 కొత్త పథకాలు ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది విషయానికి వస్తే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దాదాపుగా ఒక 2 లక్షల కొత్త రేషన్ కార్డులు రేవంత్ రెడ్డి ఇవ్వబోతా ఉన్నాడట. ఆ కొత్త రేషన్ కార్డులు ఎట్లా ఉంటాయి అనేది కూడా నేను మీకు ఒక డెమో చూపిస్తా. ఇగో ఇదే ఆ రేషన్ కార్డు. ఇగో ఈ స్టైల్లో ఉంటుంది. ఇగో ఇది ఫ్రంట్ సైడు, ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది రేషన్ కార్డు. ఇదే రేషన్ కార్డు. దీన్ని స్మార్ట్ కార్డు టైప్లో ఇస్తారట. మన దగ్గర క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అయితే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు రేషన్ కార్డు కూడా అదే స్మార్ట్ కార్డు రూపంలో మనకు రేవంత్ రెడ్డి సర్కారు ఇవ్వబోతా ఉన్నారు. ఇగో ఇది ఫ్రంట్ సైడు, ఇది బ్యాక్ సైడు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ రేషన్ కార్డులో ఒక్కసారి మనం అబ్జర్వేషన్ చేసుకున్నట్టయితే ఇగో ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో వస్తుంది, రేవంత్ రెడ్డి పక్కన ఇంకొకరి ఫోటో వస్తుంది. మరి అది ఎవరి ఫోటో వస్తుంది అనేది మాత్రం క్వశ్చన్ మార్కే ఉన్నది. ఆగస్టు 15వ తారీఖు తెలుస్తుంది. చూద్దాం మరి అక్కడ రేవంత్ రెడ్డితో పాటు ఇంకొకరి ఫోటో ఎవరిది వస్తుంది అనేది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ ఇంటి యజమానురాలు ఫోటో ఉంటుంది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఇంటి యజమానురాలు మహిళనే అని చెప్పేసి ఆ ఇంట్లో పెద్ద మహిళ ఎవరైతే ఉంటారో ఆమె ఫోటోని ఇక్కడ ఇవ్వబోతా ఉన్నారట. ఇగో ఇక్కడ పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఉంటాయి. రేషన్ కార్డు నెంబరు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేము, మన చిరునామా, మనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ ఫ్రంట్ సైడ్ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా బ్యాక్ సైడ్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్లో ఇట్లా ఒక క్యూఆర్ ఇట్లా స్కానర్ ఉంటుంది. ఈ క్యూఆర్ స్కానర్ని స్కాన్ చేస్తే మీరు రేషన్ కార్డు ఎన్నిసార్లు యూజ్ చేసిర్రు, ఏ కార్యక్రమాల కోసం యూజ్ చేసిర్రు, మీరు ఈ రేషన్ కార్డు తోటి రేషన్ షాప్లో ఎన్నిసార్లు బియ్యం తీసుకున్నారు, ఏమేమి సరుకులు తీసుకున్నారు, మీరు ఏ కార్యక్రమాల కోసం ఎలాంటి అవసరాల కోసం రేషన్ కార్డును యూజ్ చేస్తూ ఉన్నారు అనేది ఈ వెబ్ స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది మొత్తానికైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డును ఈ రూపంలో ఇవ్వబోతా ఉన్నారు. ఇగో ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్ ఉంటుంది. మీకు ఏమైనా సమస్య ఉన్నా కూడా ఈ హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఎవరైతే
కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకొని రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇమీడియట్గా రేషన్ కార్డు అప్లై చేసుకోండి. ఆగస్టు 15వ తారీఖు నుంచి మీకు కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయి. మీ ఊర్లో సర్పంచ్ మీకు కొత్త రేషన్ కార్డు అయితే ఇస్తాడు. నెక్స్ట్ సెకండ్ విషయానికి వస్తే ఇందిరమ్మ ఇల్లు. కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసారు అంటే ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇన్స్టాల్మెంట్ వైజ్ పేమెంట్ ఇస్తా అని చెప్పారు. ఫస్ట్ వీళ్ళు ఏదైతే పునాది కాంచి ఉంటుందో అక్కడి నుంచి బేస్మెంట్ లేపాలి. బేస్మెంట్ లేచిన తర్వాత కొంత పైసలు వస్తాయి. తర్వాత గోడలు సజ్జల వరకు ఆ ఇల్లు పని పూర్తి అయినాక సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఇంకొన్ని పైసలు వస్తాయి. స్లాబ్ పడ్డ తర్వాత అని చెప్పేసి ఇట్లా ఒక 2, 3, 4 ఇన్స్టాల్మెంట్స్ లాగా పెట్టిరు. కానీ వాస్తవంగా ఇల్లులు లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? పేదోళ్ళే ఉంటారు. వాళ్ళు ఉన్న పలంగా ఇప్పటికిప్పుడే ఒక 2 లక్షలు తెచ్చి పని స్టార్ట్ చేయాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? ఎవరు ఇస్తారు? వాళ్ళకు తినడానికి తిండికి లేక ఉండడానికి ఇల్లు లేని వాళ్ళకు 2 లక్షలు ఉన్న పలంగా తేవాలంటే ఎక్కడి నుంచి తెస్తారు? ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయారు. అందుకనే ఇప్పుడు కొత్తగా ఆలోచన చేసి ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టి ఎట్లా అయితే ఇచ్చారో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ళని కట్టి ఇవ్వబోతా ఉన్నారట. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 42 లక్షల మందికి కొత్త పెన్షన్లు వస్తూ ఉన్నాయి. రీసెంట్గానే 1,28,000 మందికి పెన్షన్లు కట్ అయిపోయినాయి. ఇప్పుడు దగ్గర 2,48,000 మందికి కొత్త పెన్షన్లు రాబోతూ ఉన్నాయి. ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో, గీత కార్మికులు ఉంటారో, చేనేత కార్మికులు ఉంటారో వీళ్ళకు కొత్తగా పెన్షన్లు రాబోతూ ఉన్నాయి. సో ఎవరైతే ఇప్పటి వరకు పెన్షన్లకు అప్లై చేసుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా పెన్షన్లకు అప్లై చేసుకోండి. రేవంత్ సర్కార్ ఇప్పుడు కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతూ ఉన్నారు. మరి 4,000 పెన్షన్ ఇస్తారా, లేకుంటే ఇప్పుడు ఉన్నంతనే పెన్షన్ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తూ ఉన్నారో దాన్నే కంటిన్యూ చేస్తారా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే ఉన్నది. ఆగస్టు 15వ తారీఖు రేవంత్ రెడ్డి చెప్పే దాన్ని బట్టి తెలుస్తుంది. కాకపోతే కొత్త వాళ్ళకు మాత్రం పెన్షన్లు ఇవ్వబోతూ ఉన్నాడట. అప్లై చేసుకొని వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక థర్డ్ విషయానికి వస్తే 200 యూనిట్ల కరెంటు. ఎవరికైతే ఇప్పటి వరకు 200 యూనిట్ల కరెంటు వస్తలేదో వాళ్ళకు కూడా 200 యూనిట్ల కరెంటు ఇవ్వబోతూ ఉన్నారట. కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికైతే వస్తూ ఉన్నాయో వాళ్ళు కూడా 200 యూనిట్ల కరెంటును ఉచితంగా పొందొచ్చు ప్రభుత్వం నుంచి. ఇంకా నెక్స్ట్ ఇంకొక విషయానికి వస్తే 500కే గ్యాస్ సిలిండర్. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి వీళ్ళు ఏవైతే హామీలు చెప్పారో ఆ హామీలలో కూడా 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. కానీ ఈ 2.5 సంవత్సరాలలో ఎక్కడ కూడా 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో కనబడతలేదు. ఎక్కడ కూడా ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు దాదాపుగా ఒక 5 లక్షల కుటుంబాలకు రేవంత్ రెడ్డి సర్కార్ 500కు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతా ఉన్నారట. ఈ అంశం కూడా ఆగస్టు 15వ తారీఖు రేవంత్ రెడ్డి మాట్లాడబోతా ఉన్నాడు. చూద్దాం మరి ఈ 5 పథకాలని రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయడానికి మరి ఎన్ని రోజుల టైం తీసుకుంటాడు, మళ్ళీ ఎన్ని సంవత్సరాల టైం తీసుకుంటాడు, లేకపోతే భారీ బహిరంగ సభ పెట్టి ఉత్తగానే మాట్లాడి మళ్ళీ వీటిని కూడా గాలికి వదిలేస్తారా? అధికారంలోకి వచ్చే ముందు చెప్పిర్రు, చేతులు ఆవట్టేసారు. ఇప్పుడు కూడా ఆగస్టు 15వ తారీఖు సభ పెట్టి మాట్లాడి పక్కన పెడతారా? జస్ట్ ప్రజల మైండ్ను మారవడానికే ఇట్లాంటి ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా అనేది కూడా ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నమ్మలేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు మొత్తము కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎక్కడ నమ్ముతలేరు. అదంతా ఎందుకండి, రేవంత్ రెడ్డినే హైకమాండ్ పూర్తి స్థాయిలో నమ్ముతలేరు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రవర్తననే అధిష్టానంకు నచ్చట్లేదు. ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితులలో లేరు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలలో అడుగడుగున ఫెయిల్యూర్ చేసుకుంటూనే వచ్చారు. ఎక్కడన్నా మరి మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, మేము ఈ మంచి పనులు చేసినాం, ఇవి చేస్తూ ఉన్నామని చెప్పేసి వీళ్ళన్నా ఎక్కడన్నా చెప్పిన దాఖలాలు ఉన్నాయంటే అక్కడ ఏం లేవు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పూర్తి స్థాయిలో నమ్మకం కోల్పోయారు తెలంగాణ ప్రజలందరూ. కాబట్టి రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ పెట్టి ఈ 5 కొత్త పథకాలు ఏవైతున్నాయో ఆ కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఎంతో కొంత మీ మీద ఉన్న వ్యతిరేకత పోతుంది అని అయితే నేను అనుకుంటా ఉన్నా. మరి మీరు మీ మీద ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకుంటారని నేను అనుకుంటున్నా. ఏం జరుగుతుందో చూద్దాం. మరి అంతవరకు చూస్తూనే ఉండండి.